ఇక యానాద తెగకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఎస్టీ వర్గీకరణ చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి లోకేష్ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి ప్రెసిడెంట్ పెంచలయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏప్రిల్ 14 నుంచి కుప్పంలో మలివిడత పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని, అలాగే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 5 రోజులుగా విజయవాడలోనే ధర్నా చౌక్లో రిలే దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రభుత్వము మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఏదైతే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు లేవు. అందుకని మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకు ఎస్టీ వర్గీకరణ అడుగుతా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో 34 లక్షల పైచులకు గిరిజనులు ఉన్నాం. 34 గిరిజన తెగలు ఉన్నాయి. అందులో యానాది తెగ అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ. కానీ అభివృద్ధి ఫలాల విషయంలో, రిజర్వేషన్ల విషయంలో, ఉద్యోగాల విషయంలో మాకు రావాల్సినటువంటి నిధులు మాకు రావట్లేదు. అందుకని మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు మేము ఎంతమందో మాకంత వాటా ఇవ్వండి. ఆ వాటా కావాలంటే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యమో అని చెప్పి తెలియజేస్తూ ఈ ఎస్టీ వర్గీకరణ మీద ఒక కమిషన్ వేసి, కమిషన్ ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గిరిజన తెగల స్థితిగతులు ఏంటి, అందులోనూ యానాదుల యొక్క దుస్థితి ఏంటి నివేదిక తెప్పించుకొని తద్వారా ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏప్రిల్ 14వ తేదీన కుప్పం నుంచి మలివిడత పోరాటాన్ని ప్రారంభిస్తాం. అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టులో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.